చిన్న ప్రార్థన చేస్తాం. చెప్పగలిగే శక్తి నాకు దయచేయండి అయ్యా. వినగలిగే శక్తిని బిడ్డలకు దయచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలను అందరికీ దయచేయండి. వినగలిగే చెవిని గ్రహించగల హృదయాలను అందరికీ దయచేయండి నాయన. కనుక రాబోతున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుకున్నాం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని పోయి ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుకుని యేసుతో చెప్పెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసయ్య ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారండి? 39 సంవత్సరాలు. పరిచర్య, కఠినమైన పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశారు? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. పరిచర్య చేసినప్పుడు ఆ శిష్యులు ఎంతమంది ఏర్పరచుకున్నారు? 12 మంది శిష్యులు. పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి. చిన్నప్పుడు చదువుకొని వచ్చు కదా. సీమోను పేతురు, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పు, బర్తలోమయి, ఆంద్రెయ, యాకోబు, సీమోను. దేవుని నామానికి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఏం గుర్తుండాలంటే ఈ కరెక్టే కాకుండా చాలా మంది శిష్యుల మీద మధ్య మార్పులు ఒక 50 రాస్తారు. అవి కరెక్ట్ కాదు. శిష్యుల పేరు అనేసరికి మనకి ఏమి రావాలంటే ఫస్ట్ కూడా పేతురు యొక్క తమ్ముడు ఎవరు? ఆంద్రేయ. పేతురు ఆంద్రేయ వచ్చారు. తర్వాత యాకోబు, యోహాను. వాళ్ళిద్దరిని కూడా వచ్చారు. మన లైన్ వచ్చారు. తోమా గారు, బర్తలోమయి, ఫిలిప్పు. ఇలా మనం ఏంటంటే రోజు రోజుకి ఏం చేయాలి? అంతకంతకు రావాలి. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల గురించే మనం తెలవదానంటే ఏమంత మంచి పని కాదు. ఎందువల్లంటే సండే స్కూల్ పిల్లలు చెప్పేమంటే చెప్పేస్తారు. మనం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్న లాస్ట్ వచ్చేవాడికి
తప్పు వెనుపడి పొడిచేసారు. ఇస్కరియోతు వదిలేశాడు. 12 మంది శిష్యుల్లో ఇప్పుడు యేసు ప్రభు గారు పరిచయం చేయడానికి, కొండ మీద పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అందరికీ వాక్యాన్ని బోధించేవారు. మళ్ళీ 12 మందికి ఉపమానాలతోటి బోధించేవారు. ఎందువల్లంటే యేసు ప్రభు గారు ఆరోహణ అయిన తర్వాత ఈ యొక్క ఇస్కరియోతు ప్లేస్ లో మధ్య వస్తారు అనుకోండి. వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ఏం చేశారు? వాడబడ్డారు. ప్రతి ఒక్కరు అక్షసాక్షులు అయిపోయారు. 12 మందిలో కూడా ఒక ముగ్గురు దేవుడు ప్రతి చోటకి తీసుకెళ్లేవారు. 12 మందిని తీసుకెళ్లేవారు కాదు. ఆ ముగ్గురు పేర్లు పేతురు, యాకోబు, యోహాను. ఏ పని ప్రతి విషయంలో కూడా ముగ్గురు లేకుండా ఏ కార్యం కూడా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ రూపాంతరం పొందడానికి రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా ఎవరెవరు కంట పెట్టుకుని వెళ్ళారంటే పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు? మోషే గారు, ఏలియా గారు వచ్చారు. వీళ్ళు రావడం ఎవరు చూశారు? వీళ్ళు ముగ్గురు చూశారు. చూసినప్పుడు అంటున్నారు, అయ్యా ఇప్పుడు మీకు ఒకటి, ఏలియా గారికి ఒకటి, మోషే గారికి ఒకటి పట్టణశాలలు కడదాం. ఎందువల్ల వీళ్ళ కళ్ళారా చూసారా? మనం ఏదైనా అంటే మనం విన్నామా? ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని మనం విని మనం ఏం చేస్తాము? నాకు ఇలా తెలిసింది అంటాం. కానీ మనం కళ్ళారా చూసేస్తే, నేను చూసాను ఇందులో వేరే వాళ్ళు మధ్యవర్తి మనుషులు ఎవరు కూడా లేరు. వీళ్ళు మధ్యవర్తి మనుషులు ఎవరు ఉన్నారంటారా? వీళ్ళు కళ్ళారా చూసారనమాట. ఏసై రూపాంతరం పొందడం, వాళ్ళు రావడం, మాట్లాడడం. మరి 12 మందిని తీసుకెళ్ళడా దేవుడు? 12 మందిని తీసుకెళ్ళలేదు. తర్వాత చూస్తున్నట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. కనుక చేర్చుకొని యాయీరు బతిమాలుకొనెను. వచ్చి అడుగుగా సాగిలపడి చాలా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యాయీరు కుమార్తె వయసు ఎంతండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అయితే బాల్య వయసులో వచ్చిన కుమార్తె ఎవరి వయసులో అడిగి పెట్టింది. ఆ కుమార్తెను చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన సిద్ధం కొన్న సమయంలో ఇప్పుడు ఎవరి కొరకు కబురు పెట్టారండి? యేసయ్య కొరకు. ఆ యాయీరు కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉందయ్యా, మీరు వచ్చి ఆ కుమార్తె మీరు ముట్టాలి, ప్రార్థన చేయాలి, స్వస్థపరచాలి. స్వస్థపరిస్తే ఆ కుమార్తె బ్రతుకుతారు. ఎందువల్లంటే మన విశ్వాసం, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమే. మనకు నమ్మకం లేకుండా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందువల్లంటే మన దేవుడు మన వధువు సంఘము వరుడుగా ఆయన వస్తాడు. మనల్ని ఏం చేస్తాడండి? ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు అని విశ్వాసం వచ్చిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. దేవుడు నామనుకున్నారు. ఆయన ఎంతవరకు మన విశ్వాసం లేకపోతే మన యొక్క దినాన ఉదయం లేసి పనులన్నీ చెప్పబెట్టుకొని ఇక్కడ రావాల్సిన పని ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ చూసినట్లయితే యాయీరు కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గర కబురు వచ్చింది. కబురు యేసయ్య ఆ మాట విన్నారు. విన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎక్కడికి వచ్చిందండి? ఆ జనాలకు యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె ఏం చేసింది? వస్త్రాన్ని పట్టుకుంది. ఎప్పుడైతే ఆయన యేసయ్య వస్త్రాన్ని పట్టుకున్నదో ఏమొచ్చింది? అక్కడ స్వస్థత వచ్చేసింది. స్వస్థత వచ్చినప్పుడు ఆమె స్వస్థత వచ్చిందని ఆమె ముందుగానే తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు యేసయ్య అంటున్నారు, ఇక్కడ నన్ను ఎవరు ముట్టుకున్నారంటే అక్కడ శిష్యులు మాట్లాడతారు, అయ్యా ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, వేల మంది ఉన్నారు, నన్ను ఎవరు ముట్టుకున్నారంటే ఏం చెప్పగలుగుతాం అని చెప్పినప్పుడు ఇవి వణుకుతూ
తన 12 సంవత్సరాల నుంచి పడిన బాధంతా చెప్తుంది. మనం సాక్ష్యం రూపంలో కానీ మన బాధంతా కూడా మనల్ని మనం బాధ చెప్తే వాళ్ళు వింటారు, మన దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది. దాని దగ్గరికి మనం ఏం చెప్తామండి, మన బాధంతా చెప్పుకుంటాం. అప్పుడు మనం కన్నీరు కార్చాలన్నా ప్రార్థన చేయాలన్నా ఎవరి దగ్గర కన్నీరు కాస్తామండి? దేవుని దగ్గర కన్నీరు కాస్తాం. కానీ మనం హేళన చేసే వాళ్ళ దగ్గర మనం కన్నీరు కారుస్తామా? భలే అయిందమ్మా మన వాళ్ళ దగ్గర మనం కన్నీరు కాస్తామా? మనకున్న బాధే చెప్పుకోం. బాగున్నామంటే బాగున్నానంటే మనకి ఎంతో ఉంటుంది హృదయంలో, కానీ మనసుకు మనం మాట్లాడుకోలేము. చెప్పుకునే వాళ్ళకే చెప్పుకుంటాం. కానీ ఈమె ఎన్ని బాధలు పడిందో, ఎన్ని తిప్పలు పడిందో ఇదంతా కూడా ఎవరికి చెప్పుకుంటుందండి? ఏసై చెప్పుకుంటే. ఏసై చెప్పుకుంటే ఏసై అంటున్నారు ఆ బాధ అంతా కూడా ఆలకిస్తున్నారు. ఆలకిస్తున్నప్పుడు ఎవరికి కంగారు పడుతుంది? ఇక్కడ సమాజ మందిరం అధికారి ఇది ఎంతసేపు ఆలోచిస్తున్నాడు. ఇంకా స్వస్థ పడిపోయింది కదా, ఇంకా పడుగు తిరేయాలి. ఎందువల్లంటే ఆమె చాలా వయసు పెద్దవాడే. ఇప్పుడు నా కుమార్తె ఎలా ఉన్నది? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఏసై వస్తే బాగుంది. అక్కడ ఆవిడ వదిలిపెడుతుంది. ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే కుటుంబంలో పిల్లలు అనుకుంటారు, అమ్మ ఇవి ఎప్పుడు వెళ్ళిపోతే మా అమ్మ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతే వచ్చి చాలాసేపు మాట్లాడుతుంది. ఎందువల్లంటే వాళ్ళకి ఏదైనా అంశం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది పిల్లలకి? ఎప్పుడు వెళ్ళిపోతే వాళ్ళకి ఆఖరికి ఏమనిపిస్తుంది? ఎప్పుడు వెళ్ళిపోతే బాగా. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏమనిపిస్తుంది? ఏసైతో ఇంకా చెప్పి కూడా తన బాధ అంతా తీరిపోతుంది. పడిన బాధ ఎందువల్లంటే మనకి మనకు బాగున్నంతసేపు మన కుటుంబం అంతా కూడా మనకి ఏం చేస్తారండి? సహకరిస్తారు. ఇంత కాదు అంత కాదు అంటారు. మనం మూలలు పడిన తర్వాత గట్టిగా అయితే 1 నెల చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు. అంతకు మించి ప్రతి ఒక్కరికి భారమే. మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నేను నడుస్తానే చనిపోలయ్యా మీ సన్నిధానానికి వచ్చేయాల. మూలలు పడిన తర్వాత ఆ మంచిగా మాట్లాడేవాళ్ళు కూడా ఏం చేయాలండి? మనతోటి ఎప్పుడూ మాట్లాడరు. మన బాధంతా వినేది ఎవరు? మన తండ్రి ఒకడే. మనం ప్రార్థించాలి. ఏంటిది ప్రార్థించాలి? నాయన నేను మంచిగా ఉన్నప్పుడే నాతో నన్ను ఎవరితో పరిచయం చేయించుకోద్దయ్యా. మంచిగా ఉన్నప్పుడు నన్ను మీరు ఏం చేయాలి? నన్ను పిలుచుకోండియా. మూల కూర్చోబెట్టే జీవితం ఏమాత్రం కూడా నాకు వద్దు. ప్రతి ఒక్కరు మనం ఎంతకాలం బ్రతికినా మరణం అన్నది ఒక రోజు వస్తుంది. కానీ ఆ రోజు మనకి ఎలా ఉండాలండి? ఘనంగా ఉండాలి. మన పుట్టికి ఎలా ఉన్నా సరే మన మరణం ఎలా ఉండాలి? ఘనంగా ఉండాలి. ఒకరితో చేయించుకునే స్థితి వద్దు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంటారు కదా మాట్లాడుచుండగా చనిపోయినది భయపడవద్దు. ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ జన సమూహంగా ఉన్నదప్పుడు, చాలా జనాలు ఉన్నదప్పుడు 12 మంది శిష్యులు ఉంటారంటారా? ఉంటారు. మరి ఇప్పుడు స్వస్థతకు తీసుకెళ్ళినప్పుడు 12 మందిని తీసుకెళ్లారు. ఆయన 12 మందిని తీసుకొని వెళ్ళలేదు. కానీ ఇంటి దగ్గర నుంచి ఒక కబురు వచ్చేస్తుంది. ఏమని? ఇంక పిల్ల చనిపోయింది, ఆ యొక్క బాలకుడిని శ్రమ పెట్టవద్దు అని చెప్పినప్పుడు ఈ మాట వింటున్నారు యేసయ్య. ఈ పక్క నుంచి ఈ మాట వింటున్నారు. ఆ యొక్క అనారోగ్యంలో స్త్రీ మాట కూడా, 2 మాట కూడా ఆయన వింటున్నారు యేసయ్య. విన్నప్పుడు ఈయన అంటున్నారు నమ్మిక మాత్రం ఉంచమని చెప్పినప్పుడు ఇప్పుడు ఇతను నమ్మిక ఉంచాడంటారా? నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచడం చనిపోయిందని తెలిసినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడండి? ఏసై తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఏసై తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క గదిలోకి ఆయన ఎవరెవరు తీసుకొని వెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు. ఇంతే. అందుకు మంచిగా చాలా జనాలు ఉండే ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఎవరిని కూడా ఏసై లోనికి తీసుకొని వెళ్ళారు. తర్వాత ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినది వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా దెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచెను. చాలా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏసైని ఎగతాళి చేస్తున్నారు. చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని చెప్పినప్పుడు హేళన చేస్తూ ఉంటుంటే అది
ఏమన్నా పట్టించుకున్నారా యేసయ్య? ఏమాత్రం పట్టించుకోలేదు. గదిలోకి వెళ్ళి చేయి పట్టుకొని చిన్నదానా పైకి లేదని చెప్పినప్పుడు అమ్మ పైకి లేచిపోయింది. లేచిపోయినప్పుడు మరి ముఖ్యంగా ఈ 12 మంది యొక్క శిష్యులో యేసయ్యకి రైట్ హ్యాండ్ ఎవరండి? ఒకరే చెప్పమన్నా, చెప్పమలేదు. పేతురు గారు. 12 మందిలో ముగ్గురు, ఆ ముగ్గురులో పేతురు గారు అనమాట. ఇప్పుడు చనిపోయిన కుమార్తె బ్రతికించినప్పుడు ఈయన ఉన్నారా? బ్రతికించినప్పుడు ఉన్నారు. రూపాంతరం పొందినప్పుడు పేతురు గారు ఉన్నారా? ఉన్నారు. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు ఇక్కడ కూర్చోబెడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకును. ఎవరు వెంట పెట్టుకుని వెళ్ళారండి? పేతురు, యాకోబు, యోహాను. పేతురుని, యాకోబుని, యోహాను. గెత్సేమనే తోటలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు కూడా ఏకాంతంగా వీళ్ళు ముగ్గురిని కూడా తీసుకుని వెళ్తారు. ప్రతి చోటకి ప్రార్థన చేసినప్పుడు ఏంటి? ఆయన రూపాంతరం పొందడం ఏంటి? చనిపోయిన వాళ్ళని లేవనెత్తే విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు కంపల్సరీ ముగ్గురిని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్తుండగా ఇప్పుడు మనం ఒకరు చెప్పిన దానికన్నా మన జీవితంలో గొప్ప సాక్ష్యం కలిగింది అనుకోండి, మనం ఎలా విడిచిపెడతామా యేసయ్యని? నా జీవితంలోనే జరిగింది, నా బ్రతుకులోనే జరిగేది ఒకరు అనడం ఏంటి అని మనం ఇంకా రోజుకు ఒక అరగంట ప్రార్థన చేస్తే ఇంకొక గంట ప్రార్థన చేస్తాం. ఎందువల్లంటే దేవుడు చేసిన మేలుకి మనము ఎంత స్తుతించినా ఇంత తక్కువే, ఎంత స్తుతించినా తక్కువ. ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది. కానీ పేతురు గారు కూడా అంతకంతకు బలపడుతున్నాడు. ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే బలంగా బలపడతామో దుష్టుడు వచ్చి మనం ఏర్పడి చేయడానికి చూస్తాడు. ఎప్పుడైతే దుష్టుడు మన మీదకి వస్తున్నాడు ఇంకా మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. యేసయ్య దుష్టుడు బలంగా ఏర్పడి చేస్తున్నాడు, నాకు శక్తిని దయచేయండి, నాకు బలాన్ని దయచేయండి. 40 దినాలు యేసయ్య ప్రార్థన చేస్తే పైకి జరిగే పక్కన ఎవరు కూర్చున్నారండి? సాతానుడు వచ్చి కూర్చున్నాడు. ఎందువల్లంటే మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో దుష్టుడు వస్తాడు. కానీ దుష్టుని ఎదిరించే శక్తి మనకు కావాలి. ఇంకా పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది, సాతానుకి ఏం కలుగుతుందండి? సిగ్గును, అవమానం కలుగుతుంది. తర్వాత మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యులు ధోని ఎక్కి ఆయన వారిని బలవంతము చేశాను. ఒంటరిగా ఉండెను. దూరముగా నుండగా నడుచుతూ శిష్యులు చూచి చెప్పుకొని ధైర్యం. ఇదే అధ్యాయము 13వ వచనం. ధోని ఎక్కి పట్టణంలో నుండి ఆయన వచ్చి కనికరపడి అరణ్య ప్రదేశము చెప్పగా చాలు. ఇప్పుడు యేసయ్య ఇక్కడికి వచ్చినప్పుడు
జన సమూహాలు గుంపులు గుంపులుగా వచ్చేసేవారు. ఇందులో కూడా రకరకాలు ఉన్నారు, రకరకాల గుంపులు. కొంతమంది ఏం చేస్తారంటే యేసయ్య రొట్టెలు పెడతారు కదా, తిని కడుపు నింపుకుందామని కొంతమంది వచ్చేవారు. కొంతమంది అయితే స్వస్థత పడడానికి కొంతమంది వచ్చేవారు. కొంతమంది అయితే ఇప్పుడు మన సంఘం ఎలా దేవుని మాట వినడానికి వస్తుందో ఆ రోజుల్లో కూడా ఏం చేసేవారు, కొంతమంది యేసయ్య వాక్యం చెప్తారు కదా, వాక్యం వినడానికి కొంతమంది వచ్చారు. ఏదైనా వేల మీద వచ్చేవారు కనుక రకరకాల మనుషులు ఉంటారు. ఒక తల్లి పుట్టిన వాళ్ళందరూ ఒకే మనస్తత్వంతో ఎలా ఉన్నారో అక్కడ వచ్చిన జనాలందరూ కూడా ఒకే రకంగా ఉండరు. నానావిధ బాధలతో వచ్చేవాళ్ళు, రోగాలతో వచ్చేవాళ్ళు, తినడానికి వచ్చేవాళ్ళు, ఇలా రకరకాల కింద వచ్చినప్పుడు యేసయ్య ఫస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడంటే స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ కొండల్లో గుట్టల్లో పడి వెళ్ళిపోవాలి, కళ్ళు తిరిగిపోతాడు. కళ్ళు తిరిగిపోయినప్పుడు యేసయ్య అంటున్నారు, వీళ్ళకి తినడానికి ఏదైనా ఉంటే బాగుందని చెప్పినప్పుడు శిష్యులకి అప్పుడే వినివారు. అప్పుడే వాళ్ళకి ఏం కలిగిందంటే మర్చిపోయేవారు అన్నమాట. దేవుడు చేసిన కార్యాలు వెంటనే మర్చిపోయేవారు. అప్పుడు మీ దగ్గర ఏమున్నాయని చెప్పినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పినప్పుడు శిష్యులు అనుకుని ఉంటారు, అయ్యో 5 రొట్టెలు 2 చేపలు ఇంత జనాలకి ఏం సరిపోతాయని చెప్పినప్పుడు నా దగ్గరికి పట్టరండి అని యేసయ్య చెప్పినప్పుడు యాక్చువల్లీ ఏం చేశారంటే యేసయ్య ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు అక్కడ పిల్లలు స్త్రీలు ఎంతమంది అండి? కాక 5,000 మంది, పురుషులే 5,000 మంది. స్త్రీలు ఏమాత్రం కూడా ఎన్నికకు రాలేదు, చంటి బిడ్డలు కూడా ఏమాత్రం కూడా ఎన్నికకు రాలేదు. ఇది ఒక గొప్ప కార్యం కదా. వాళ్ళందరూ తినగా కూడా 12 గంపలు వాళ్ళు మిగిలిపోయి అనమాట. ఎప్పుడు కూడా మనకి దేవుడు మిగిలే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. మనకి చిన్నపాటి జీతం కానివ్వండి, దేవుడు ఆశీర్వాదం ఉన్నదంటే అందులో కొద్ది గొప్ప మిగులుతుంది. దేవుని ఆశీర్వాదం లేకుండా మనకి ఎంత వచ్చినా తెల్లారికి అప్పే కనిపెడుతుంది తెప్పించి ఆశీర్వాదం ఏమాత్రం కూడా కనిపించదు. నేను ఇక్కడ గొప్ప కార్యం చూస్తారంటారా శిష్యులు? చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు దేవుడే వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, మీరు అద్దరికి వెళ్ళండి, వాళ్ళ చోటకి మీరు వెళ్ళండి వెళ్ళండి అని బలవంతం యేసయ్య బలవంతం చేసి చదువుకున్న వాళ్ళు ఎవరు బలవంతం చేస్తారంటే యేసయ్య శిష్యుల్ని మీరు అద్దరికి వెళ్ళండి, నేను మీ వెనకాల వచ్చేస్తాను బలవంతం చేసినప్పుడు 12 మంది శిష్యులు కూడా ఇప్పుడు ఏమెక్కారండి? ధోని ఎక్కారనమాట. ఆ యొక్క దినాల్లో చెప్పాం కదా, అంతా కూడా కాళ్ళ ప్రయాణము, నీటి మీద ఓడ ప్రయాణం, 2 ప్రయాణాలు ఉంది అనమాట. తర్వాత పంపివేసి ఒంటరిగా ఉండేను. చాలా ఇప్పుడు యేసయ్య జన సమూహంలో ప్రార్థన చేసేవారు, 12 మంది శిష్యులతో ప్రార్థన చేసేవారు, మళ్ళీ ఏకాంతంగా వెళ్ళినప్పుడు 3 ప్రార్థన చేసేవారు, మరలా ఒంటరిగా ప్రార్థన చేసేవారు. ఉదయం నుంచి కూడా పరిచర్యలో ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టారు. మనం అనుకుంటాం ఇప్పుడు మనం కాసేపు దేవుని మందిరంలో 10 గంటలకు వచ్చేసి మనం 1 గంట వరకు కూర్చుని ఇంటికి వెళ్ళేటప్పటికి మనకి జమ్మో నేను చాలా కష్టపడిపోయాను. ఉదయం నుంచి నాకు రెస్ట్ లేదు. ఎందువల్లంటే స్త్రీలు టయానికి రావాలనంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పని 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 మళ్ళీ ఇంటికి వెళ్ళి చక్క పెట్టుకోవాలి. ఎందువల్లంటే ఇప్పుడు యేసయ్య కూడా ఏ విషయంలో కూడా నేను కష్టపడ్డాను అన్నది ఏమాత్రం కూడా లేదు. ఎందువల్లంటే ఇప్పుడు స్త్రీలు మన కుటుంబానికి ఎలా చేస్తారండి? ఇష్టంగా చేస్తాం కాబట్టి ఇంట్లో పని మనకి ఏమనిపించదో కష్టం అనిపించదు. అదే కష్టంగా చేస్తే ఫీలింగ్ ఎక్కువైపోతుంది అనమాట. మనం ఇష్టంగా చేస్తాం కనుక ఎంత పని అయినా చక్క పెట్టుకుంటాము, ఇష్టంతో దేవుని మందిరానికి వచ్చేస్తాం కనుక అది మనకి కష్టం అని అనిపించదు. ఇప్పుడు యేసయ్య కూడా ఇష్టంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ శిష్యుల్ని ఆయన బలవంతం చేస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో కుటుంబంలో ఉన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఏం చేయాలంటే తల్లి కుదిరేసి రెడీ చేయాలి, లేపాలి, స్నానం చేయించాలి, ప్రతి తల్లిపాటి ఇటు వంట చేయాలి, ఇటు పిల్లల్ని చక్కబెట్టాలి. 2 వైపులో నలిగిపోతా ఉంటది అనమాట తండ్రి. ఇప్పుడు యేసయ్య ఇన్ని కార్యాలు చేసినందుకు కూడా శిష్యులు 12 మందిని కూడా ఇప్పుడు మీరు అద్దరికి వెళ్ళండి, అద్దరికి వాళ్ళు ఇష్టంగా వెళ్ళిపోతారంటున్నారా? యేసయ్య లోకంలో నచ్చి కూడా ఇష్టంగా ఏది చేయలేదు, ప్రతిదీ కూడా కష్టంగానే చేశారు. తల్లి ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలకి బాధ్యత తెలియదు. తల్లి పక్క 2 రోజులు ఎక్కడికైనా వెళ్తే అప్పుడు తెలుస్తారు. దేశం ఎన్నంతసేపు కూడా కష్టంగానే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి ఇష్టంగా ఏమాత్రం కూడా వెళ్ళలేదు. తర్వాత ఇష్టంగా వెళ్ళి హస్తాక్షలు అయిపోయారు అనమాట.
ఇష్టంగా వెళ్ళలేదు. ఏసై బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని 12 మంది కూడా ధోని ఎక్కారు. తర్వాత రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతుమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగెను. చాలా ఇక్కడ 4వ జాము తెల్లవారిపోతుంది. తెల్లవారిపోయినప్పుడు ఏసై ఎదురుకుంటా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. అదే ఫస్ట్ టైం వీళ్ళు చూడడం. అప్పటి వరకు కూడా ఏసై నీళ్ళ మీద నడవడం చూడలేని స్థితిలో వీళ్ళు భూతం వచ్చేస్తుంది. భూతం వచ్చేసి భయపడి నీటిలో పడిపోవాలి అంతే. అక్కడ వేరే ఆప్షన్ ఏమి కూడా లేదు. ఆయన లేని స్థితిలో భూతం అని అంటుంటే ఏసై అంటున్నారు నేనే భయపడకండి, భూతం కాదు దయ్యం కాదు నేనే అని చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నారు అయ్యా నువ్వు నీళ్ళ మీద నడిచేస్తున్నావు కదా, మీరే అయితే నేను నడుస్తాను నాకు సహాయం దయచేయండి అని చెప్పినప్పుడు ఏసై ప్రతిదీ కూడా విశ్వాసం మాత్రము ఉంచాలి. ఏదైనా విశ్వాసం లేకుండా మనం ఏది కూడా లోకంలో చేయలేము. నమ్మిక ఉంచమని చెప్పినప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే ఆ యొక్క పడవలో నుంచి ఒక అడిగేసి విశ్వాసం నుంచి 2 అడుగులు ఎగేస్తారు. ఒకసారి గాలిని నీళ్ళని చూసేటప్పటికి భయపడి అయ్యో నేను మునిగిపోతానేమో అని చెప్పినప్పుడు వేసే అంటారు అల్ప విశ్వాసి. ఎప్పుడు కూడా మనం అల్ప విశ్వాసంతో మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ధోనిలో ఎంతమంది ఉన్నారండి? ధోనిలో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నప్పుడు ఈ యొక్క ఆశ ఎవరు పుట్టింది? పేతురు గారికి పుట్టింది. మరి పిల్లలకి ఎందుకు పుట్టలేదు అంటారు? ఆసక్తి లేదు. మరి మీరు నడిచినప్పుడు ఇంకొకరైనా సరే ఏమనాలి? నేను నడుస్తాను ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. ఎందువల్లంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. మనకి ఒక విశ్రాంతి దినం పోగొట్టుకుంటే మరలా మన జీవితంలో ఏమాత్రం కూడా రాదు. ఏమో మరలా వచ్చి ఆదివారానికి ఏమో మన జీవితం ఎక్కడిదిగా ఉండదు, మన బ్రతికి ఎక్కడిదిగా ఉండదో, మన ఇంతలో కనపడి అందులో మాయమైపోయే ఒట్టి ఊపిరి లాంటి వాళ్ళం అనమాట. ఎందుకు పనికిరావు, మన జీవితాలు పనికిరావు, మన బ్రతుకులు పనికిరావు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుడు ఎదుర్కొంటా వాడలో 12 మంది ఉన్నారు పడవలోను. కానీ ఎవరు వచ్చారండి? పేతురు గారు ఒక్కరే వచ్చారు. కనుక పిల్లల పరిస్థితి ఏంటి? మనము కూడా ఈ యొక్క సంఘంలో ఉన్నాము. ప్రార్థన విషయంలోనేంటి, ప్రతి విషయంలోనేంటి మనం దిగజారే స్థితిలో మనం ఉన్నామా? ముందుకు వెళ్లే స్థితిలో ఉన్నామా? వచ్చామంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము అన్న స్థితిలో ఉన్నామా? మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక సంఘానికి రాకముందు నాలో వాక్యానుసారమైన జీవితం ఎంత ఉంది, నేను ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత నేర్చుకున్నాను గ్రహిస్తున్నారా? ముందు ఎంత ఉన్నది? చాలా మందికి ఎంత చెప్పినా అబ్రహాం అంటే కూడా తెలియలేని ఉన్నారు. కొంతమంది నేను చెప్పకముందే చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందువల్లంటే మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయాలి. పౌలు గారు మాట్లాడుతున్నారు నేను పాలు తాగే వాడలే కాకుండా ఎలా చేయాలి? ఆహారం తినాలి. మనం ఆ యొక్క డేస్ వెళ్ళినప్పుడు పాలు పట్టిస్తారు. తర్వాత మనకి వయసు పెరిగిపోతే మనం ఏం చేయాలండి? ఆహారం తినాలి. పాలుతోటి ఉంటే మనకు సరిపోదు. మనం రోజు రోజుకి వచ్చామంటే వచ్చాము, కూర్చున్నాం అన్నట్టు కాకుండా ఇప్పుడు ఇందులో ఈ పడవలు ఆడ కూడా వచ్చినట్లయితే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఏమవునండి? జీవగ్రంథం నిలబడిపోను. కానీ 11 మంది కూడా ఏసై నడవడం చూస్తున్నారు, పేతురు గారు నడవడం చూస్తున్నారు. కానీ నేను కూడా ఒక అడుగు ముందుకేస్తానని పడవలో నుంచి వాళ్ళు ఏం చేయట్లేదండి? బయటికి రాలేకపోతున్నారు. మనం బయటికి రావాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏసై మాట్లాడినప్పుడు స్వరము ఇంకా వినలేని స్థితిలో మనం ఉన్నామంటే ఏ స్థితిలో ఉన్నామంటే మనము వాడలో కూర్చున్నట్టే మనం ఉంటున్నాం. కానీ మనం ఏం చేయాలి? ఏసయ్యా ఇంతమందితో మాట్లాడవయ్యా, ప్రభుత్వంతో మాట్లాడవు. పలనాడు నా దేవుడు ఈ రోజు కూడా ఉన్నావు ప్రభా. వాళ్ళతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతావు నాయన. మన పితరులు సూర్యచంద్రులు ఆపేసారు. వాళ్ళు యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయిన ఏలియా ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. మన పితరులు మోషే గారు ప్రార్థించగా మరణాన్ని కురిపించాడు. ఆయన ఎర్ర సముద్రము కాయగా చేసిపోయింది. యెహోషువ ఎరుకో గోడలు కోలుగొట్టేశాడు ప్రార్థన ద్వారా. మన ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది.
పైపైన ఉన్నట్లయితే మన కుటుంబానికి ఇటు సాతానికి చెందము, ఇటు దేవునికి చెందము అనుకుంటాం. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఇలా కదా అలా కదా అంటే మనం ఇటు దేవుడికైనా చెందాలి, అటు దేవుడి దగ్గర సాతానికైనా చెందాలి. మనం పైపైన ఉంటే దేవునికి కూడా చెందేవారు కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు 12 మంది బెస్ట్ ఎవరండి? పేతురు గారు. తర్వాత నీళ్ళని చూసి మునిగిపోవడానికి సాగిన ఇప్పుడు మన ముందుకు వచ్చాడు కదండి, వచ్చాడంటారు. ముందుకు వచ్చారు, 2 అడుగులు వేశారు. ఏసై ఆయన చేయి పట్టుకున్నారు, నడిపించారు. కానీ ఇటువంటి నీటి మీద నడిచిన ఆ యొక్క పేతురు గారికి కూడా సాతాను ఏం చేస్తుంది? శోధించేస్తుంది, బహుశ్రమలు పెట్టేసింది. ఇప్పుడు నీళ్ళ మీద నడిచినప్పుడు వెనక చూడొచ్చు అసలు జీవితంలో ఏమాత్రం కూడా వెనక చూడకూడదు. కానీ సాతాను ఏం చేసేసింది? అతన్ని వెనక చూసేటట్టు చేసేసింది అనమాట. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. నా విషయమే అభ్యంతరపడెదరు, చెదిరిపోవును. చాలా ఇప్పుడు ఏసై ప్రతిదీ కూడా రాయబడి ఉన్నది లేఖనాలు నెరవేర్చడానికి ఇదంతా జరిగాను. ఎందువల్లంటే మన పితరులతో యెషయా భక్తులతో ఏదైతే కన్యక గర్భవతి కుమారుని గాను ఇప్పుడు కన్యక ద్వారా ఆయన వచ్చారండి. ఆయన వచ్చారు, ధనవంతుని సమాధిలో పెట్టబడి ధనవంతుని సమాధిలో పెట్టారా? పెట్టారు. ఆయన సిలువేయబడ్డారా? సిలువేయబడ్డారు. ప్రతిదీ కూడా లేఖనాలు ఏమైనాయి? నెరవేర్చబడి ప్రతిదీ లేఖనాలు నెరవేర్చబడాలి. ఇదంతా కూడా ఇది తెలుసు. ఎందుకంటే ఆ సమయం దగ్గర పడిపోయింది, ఏసైని సిలువేసేస్తారు. ఆ యొక్క సిలువ సమయం దగ్గర పడిపోయినప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా కష్టాల్లో పొలంలో వెళ్ళినా ఆ యొక్క దేవుడు మనకి కష్టాలు పడి సుఖం అనుగ్రహించిన ఎవరికి చెప్తామని చెప్పాను ఇందాక? దేవుడికి చెప్తారులేండి. మనకి ఏంటంటే మనం చెప్పినా మన మాట బయట పెట్టని వారికి, నమ్మకమైన వారికి చెప్తాం. నమ్మకమైన అప్పుడు అలా ఏం చేస్తారంటే యేసయ్య అక్కడ శిష్యులు అందరూ ఉన్నారు. మన పేతురు గారితో చెప్తున్నారు ఏమనంటే ఇప్పుడు నాకు ఆ సమయము ఆ గడియ దగ్గర పడిపోయింది. 31 మళ్ళా చదువు. గొర్రెల కాపరి ఏం చేస్తారండి? కొడతారు. గొర్రెల కాపరంగా ఎవరు? ఏసై. ఎప్పుడైతే గొర్రెల కాపరిని కొడతారు గొర్రెలన్నీ ఏమైపోతాయి? చెదిరిపోతే రాయబడి ఉన్నదని ఎవరెవరితో చెప్తున్నారు? ఏసయ్య శిష్యులతో చెప్తున్నారు. తర్వాత చాలా ఇప్పుడు ప్రతిదీ కూడా ఎక్కువగా యేసుప్రభు గారు పేతురు గారితో మాట్లాడుతారు. ఏమనంటే గొర్రెల కాపరిని కొట్టే సమయం వచ్చేసింది, నన్ను ఏసైని కొట్టేస్తే శిష్యులందరూ కూడా చెదిరిపోతారు. అలా జరిగిందంటారా? అయ్యో, సిలువేద్ద శిష్యులందరూ కూడా పారిపోయారు. జరిగిందా? ప్రతిదీ కూడా లేఖనాల్లో నెరవేర్చబడాలి. ఒక్క శిష్యులు కూడా దగ్గర లేరు. ఆ లాస్ట్ వచ్చేటప్పటికి ఆ మరియమ్మ తల్లితోటి యోహాను గారు ఉన్నారనమాట. యోహాను గారు ఎందువల్లంటే తల్లి బాధ్యత నెరవేర్చాలి కనుక యోహాను గారు ఉన్నారు. శిష్యులు పేతురు గారు అందరూ కూడా ఏం చేశారు? చెదిరిపోయారు. ఎప్పుడైతే గొర్రెల కాపరు కొట్టారో గొర్రెలన్నీ కూడా చెదిరిపోయినాయి. ఆ రకంగా చెదిరిపోయి అని చెప్తా ఉంటుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అభ్యంతర పడుతున్నారు. మనకి ఏదైనా బాధ చెప్పుకున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళకి వాళ్ళు వింటారు, సహాయం చేయగలుగుతారా? చేయలేరు. ఎందువల్లకి ఎవరి పరిస్థితులు ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటాయి. ఎందుకు వింటారు, బాధపడతారు. అంతవరకే మనం సహాయం చేస్తే మన దేవుడు ఒక్కరే. ఇక్కడ కూడా అందరూ వింటున్నారు. వింటుంటే పేతురు గారు అంటున్నారు, అందరూ అభ్యంతర పడుతున్నారు. అయ్యో మిమ్మల్ని కొట్టడం ఏంటి, మేమందరూ కూడా చెదిరిపోతాం ఏంటి, ఇలా అయిపోవడం ఏంటి అని అంటుంటే పేతురు గారు అంటున్నారు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలాగా మిమ్మల్ని కొట్టలేము, నేనుండగా
మిమ్మల్ని కొట్టనవును అని అంటుంటే యేసు ప్రభు గారు అంటున్నారు, ఎప్పుడు దాకా కొట్టనవడం ఎందుకు, తెల్లవారేసరికి నేను ఎవరో తెలియదని ముమ్మారు నువ్వేం చేస్తావో అబద్ధం ఆడతావు అంటుంటే, ఎప్పుడైతే ప్రతిసారి రోజుల దగ్గర పడే కొద్ది కూడా ఏసై చెప్పినప్పుడల్లా కూడా పేతురు గారు అంటండి తన దగ్గర ఎప్పుడు కూడా పెద్ద చాకు రెడీ చేసుకున్నారంట. మనం దేవుని మందిరానికి రావడానికి చాకులతో వస్తామా, కత్తులతో వస్తామా, దేనితో వస్తాము? బైబిల్ చేత పట్టుకొని వస్తాం, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వస్తాం. మనకి కత్తులతోటి వాటితోటి ఏమాత్రం కూడా పని లేదనమాట. మన బైబిలే 2 అంచెలు గల ఖడ్గం అనమాట. అంతే, ఇటు నరుగుతుంది అటు నరుగుతుంది. ఎక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే గొర్రెల కాపరిని కొడతారు అంటున్నారు, పేతురు గారి దగ్గర ఏం పట్టుకొని ఉంటున్నాడండి ఆయన? చాకు. ఎప్పుడైతే ఏసై మీద ఒక దెబ్బ పడితే వాళ్ళంతా చూడాలని అనుకుంటున్నారు, కానీ అది అంత చూడాలని అనుకోవడానికి గురించి కాదు ఇక్కడికి. కానీ ఏసయ్యే నన్ను ముట్టొద్దు, నన్ను కొట్టొద్దు అని అనుకుంటే వీళ్ళందరూ కళ్ళు పోగును కాకంటే ఏమైపోతాయండి? వాళ్ళందరూ కళ్ళు పోతాయి. వీళ్ళందరూ హతమైపోను కాకంటే అందరూ కూడా హతమైపోతారు. దేవుడు ఆ రకంగా రాలేదు. ఇదివరకు ఆయన సిలువ వేయబడాలి, మనకందరికి కూడా ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలోనే మనకు స్వస్థత, ఆయన రక్తంలోనే మనకు పాప క్షమాపణ, ఆయన రక్తంలోనే మనకు విడుదల ఉంటారు. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడిపోయేక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్తున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనెను. చాలండి. ఏమంటున్నారంటే పేతురు గారు మళ్ళీ యేసయ్యకి మాటకు మాట ఇచ్చేస్తున్నారు. నేను ఎరగనని చెప్పడం ఏంటి ప్రభా, నేను చావాల్సి ఉంటే మీకు నేను చనిపోతాను, కానీ వేరొకటి నా దగ్గర వేరే ఆప్షన్ అంటూ లేదంటున్నారు అనమాట. అదే యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. చూసి చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే చివరిసారిగా యేసయ్య గెత్సేమనే తోటలోనికి ప్రార్థనకి ఎవరెవరు తీసుకెళ్లారండి? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ యేసయ్య అంటున్నారు, మీరు కాసేపు కూడా మెలుగుగా ఉండలేరా, కాసేపు కూడా మెలుగుగా ఉండలేరా? శిష్యులకి ఏమవుతున్నాయని నిద్రభారము ఎక్కువైపోయి వాళ్ళు పడుకుంటున్న సమయంలో యేసయ్య ఏకాంతంగా వెళ్ళి రాత్రివేళ దూరంలో కన్నీరు కాస్తున్నారు. ప్రభా ఈ చిత్తమైతే మీ చిత్తమైతే గిన్నె నా యొక్క నుండి తొలగిపోయే కృపను దయచేయండి ప్రభా, నా ఇష్ట ప్రకారం కాదు మీ చిత్త ప్రకారమే సిద్ధింపచేయండి అని యేసయ్య దేవుని సన్నిధిలో తండ్రిని వేడుకుంటున్నారు. ఆయన వేడుకుంటున్నారు. ప్రార్థన అయిపోయింది. ఈలోగా పేతురు గారు ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏం చేస్తాడంటే అక్కడ జనాలందరినీ కూడా తీసుకొని వచ్చినప్పుడు దాన్ని యేసయ్య అనేక సార్లు 33.5 సంవత్సరాలు కూడా దేవాలయంలో వాక్యం చెప్పారు, బోధించారు, వెళ్ళిపోయి వచ్చేవారు. ఏనాడు కూడా యేసయ్య వాళ్ళని చూసిన విధానం లేదు. కానీ ఇప్పుడు ఈయన అంటున్నారు యేసయ్య ఎవరో మాకు తెలవదు కదా, దీనివల్ల ఆయన చుట్టూరు కూడా శిష్యులు ఉంటారు, అనేకమైన రోగులు ఉంటారు, ఎవరో కూడా మేము గుర్తుపట్టలేమని చెప్పినప్పుడు ఇస్కరియోతు యోధ అంటున్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే యేసయ్య అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి యేసయ్యని పట్టి వెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు పేతురు గారి దగ్గర ఏమున్నది? కత్తుండాలో ఏముండాలి? మన మీద ఎవరైనా గొడవ వస్తుంటే వాళ్ళు రెండంటే మనం 10 చెప్తాం, కానీ 10 చెప్తే వాళ్ళకి మనకి కూడా ఏమాత్రం కూడా తేడా లేదు. మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ప్రభా న్యాయాధిపతమైన దేవా, నాకు నా తరఫున న్యాయం చేయండి ప్రభా, దేవునికే మనం వినిపించుకోవాలి. కానీ వాళ్ళు 10 చెప్పాడు, మనం 20 చెప్తే వాళ్ళకి మనకి ఏమాత్రం కూడా తేడా లేదు. ఇస్కరియోతు యోధ జనాలను తీసుకొని వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే బల్కని అతన్నే చెవి నరికేసేస్తారు. ఎందువల్లంటే ముందు అంటారు కదా యేసయ్య దగ్గర నేను ఉండగా ఈ ఒడ్డు మీద ఏమి కూడా పడదు అనుకుంటారు. యేసయ్యతో ఉన్నప్పుడు కత్తులు కరడాలు అవసరం అంటారా? యేసయ్య ఏం చేస్తారు, వెంటనే చెవి పట్టుకొని మళ్ళీ అతికించేసినప్పుడు ఆ విషయం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏం కలగాలి? యేసయ్య దరిదాపు ఏమాత్రం కూడా రాకపోతే, ఎందువల్ల రాకపోతే ఈ లోకంలో మనందరం కూడా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చునే అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఆ యొక్క దినాల్లో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి దేవుని మందిరంలోకి వచ్చేవారు. ఆయన సిలువ వేయబడ్డాడు కానీ ఇప్పుడు మనందరం కూడా కుటుంబాలతోటి దేవుని యొక్క మందిరంలోకి వస్తున్నాం. అదే మత్తయి సువార్త
పేతురు మళ్ళీ చదువు. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, ఆ. నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. ఆ. అందుకతడు నేను ఉండలేదు, ఆ. నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. చాలా. ఇప్పుడు ఏ సైడ్ ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్ళిపోయారు. నా రాత్రి అంతా కూడా హీరోల దగ్గరికి తీసుకెళ్తే పిల్లల దగ్గరికి తీసుకెళ్తే హీరోల దగ్గరికి ఇలా తిప్పుకుంటా వెళ్తున్నారు. ఎక్కడికి తిప్పుతున్నారో వెనక చూస్తున్నారు, కానీ నేను ఏ సైడ్ లో ఉంటానన్నది ఏమాత్రం అనట్లేదు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఏ సైడ్ని చంపేశారనుకోండి, ఇప్పుడు పేతురు గారిని కూడా చంపేశారనుకోండి, మరి ఐదు కుమార్తెలు లేపిన దేవుడు ఈయన లేపడా? కల్లారా చూసారా లేదా? ఆయన చిన్నదానా లేదని చెప్పినప్పుడు చిన్నది లేచిపోయిందా? ఇప్పుడు పేదరి గారినే కత్తెట్టు పొడిచేశారు అనుకోండి సైనికులు, డిఎస్ఐ చేయి పట్టుకుంటే ఏమైపోతుంది? స్వస్థత. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసినప్పుడు పేదరి గారు ఉన్నారా? పేదరి గారు ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యము ఈయన ఎందు మీద నడిచాడు? నీళ్ల మీద నడిచాడు. నీళ్ల మీద ఏసై నడవడం కాదు, ఈయన నడిచాడు. ఈయన నడిచినందుకు ఇప్పుడు ఏసై కూడా ఈయన ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ప్లస్ ఉంటాను అంటున్నాడు. అన్నదప్పుడు కూడా నువ్వు ముమ్మారు అబద్ధం ఆడుతుంది కొడుకు అన్నదప్పుడు ఈయనకి ఏం కలగాలండి? పట్టుదల కలగాలి. పట్టుదల కలిగి అయ్యా ఆ మాటను అనిపించుకోద్దయ్యా, మీ చిత్తమైతే ఆ మాటను నా జీవితంలో కలగకుండా దయచేసి ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఏసై ఎక్కడికి వెళ్తున్నాడు? వెనక వెళ్తున్నాడు. ముందు దగ్గర కూర్చున్నాడు అనమాట. చల్లిమంటే కాసుకుంటున్నాడు. ఇప్పుడు ఏసై బాధల్లోనూ వేదల్లోనూ ఉంటే పేదరు గారు ఎక్కడున్నారండి? దూరం నుండి ఆయన చల్లిమంట కాసుకుంటే అక్కడ వాళ్ళు అంటున్నారు, నువ్వు కూడా ఏసైతో ఉన్నవాడు కదా అంటే ఈయన ఏమంటున్నాడు? కాదు, నేను ఏమాత్రం కూడా ఏసైతో లేనన్నప్పటికైనా మనం ఏదైనా అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే మన మనసాక్షి ఏమంటదండి? నేను ఎంత అబద్ధం మాట్లాడుతున్నానంటే అది మన దేవుడి ప్రేరేపణ బట్టి మనకి ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. ఇలాంటివి మనం మాట్లాడకూడదు కదా, ఇలాంటివి మనము చేయకూడదు కదా. ఆ విధానమే లేకపోతే మనం దేవుని సన్నిధానికి వచ్చినా ఉంటే రావకపోయినా ఉంటాయి. తర్వాత అతనిని చూచి చెప్పగా చాలా ముందుసారి అయిపోయింది. రెండోసారి కూడా ఇతను ఏసైతే ఉన్నాడని చెప్పుదాం. ఇతని ఎలా చేసేస్తున్నాడండి? ఒట్లు పెట్టేస్తారు. కొంతమంది ముందే అబద్ధానికి ఏం చేస్తారో ఒట్లు పెట్టేస్తారు. అబద్ధం తప్పు అయితే ఒట్టు ఇంకొక తప్పు మనం అనాలి. మనం దేవుడి తోడని కానీ బైబిల్ తోడని కానీ పిల్లలు ఇలాంటి ఏది కూడా మనం మాట్లాడకూడదు. మనం నోటుకుండా మాట్లాడమాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకు తప్పించి రెండోది ఏది లేదు. పేదరి గారు ప్రే చేస్తున్నారండి, ఒట్టు పెట్టేస్తున్నారు. నేను అసలు ఏ సైడ్ నేను ఉండలేదు ఒట్టు అంటున్నారు అనమాట. తర్వాత కొంతసేపు అయిన తర్వాత నిజమే అందుకతడు చాలా. ఇప్పుడు ఏమైందండి? మూడోసారి కూడా మళ్ళీ కొట్టు పెట్టేసుకుని అతనికే శపించేస్తున్నారు. కొంతమంది వాళ్ళే తిట్టేసుకుంటారు అనమాట. ఏంటంటే రకరకాలు చేసేస్తారు. పేదరి గారు కూడా ఆ విధంగా శపించేసుకుంటున్నారు, ఒట్టు పెట్టేసుకుంటున్నారు. ఆ ఒట్టు పెట్టేసుకున్న సమయం ఏం చేస్తుందండి? కోడి కూసేస్తుంది. కోడికి దేవుడు ఏం చేశాడు? నోరు ఇచ్చాడు. తెల్లవారిపోయింది అనమాట. తెల్లవారిపోయి ఎప్పుడైతే కోడి కూసేస్తుందో ఇప్పుడు పేదరి గారిలోనూ ఏసయ్య అన్న మాట గుర్తుకొస్తుంది. ప్రభా నేను చాలా తప్పు చేశానయ్యా, మీరు అన్న మాట నిజమే. ఎందువల్లంటే నేను నిజంగా మీ కొరకు చనిపోయినా నన్ను లేపుకుంటారయ్యా. ఈ లోకంలో లేకపోయినా పరలోక రాజ్యంలో స్థానం ఇస్తారు. ఎందువల్లంటే మనకి అనారోగ్యం రావచ్చు, కొంతమంది ముందు చనిపోవచ్చు, కొంతమంది తర్వాత చనిపోవచ్చు. ఎవరికైనా మరణం ఏంటంటే ముందు వెనక ప్రతి ఒక్కరు చనిపోతారు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ద్వారకాలు లేపాడు. పేదరి గారు లేపారు ద్వారకాని. యాయీరు కుమార్తెని యేసయ్య లేపారు. ఎలీషా గారు కూడా ఎవరు లేపారండి? గంధాలైన స్త్రీ కొడుకు. ఏలియా గారు కుమారులు లేపారు. ఇప్పుడు వీళ్ళందరూ
భూమి మీద అలా ఉండిపోయారా లేకున్న వాళ్ళు లేకున్నట్టు మళ్ళా కొన్ని సంవత్సరాలు జీవించారు, మరలా చనిపోయారు. మనకి ఈ లోకంలో కాదు మన యొక్క పరిగణన ఎక్కడండి, పరలోకంలో. ఆయన పరలోకంలో స్థానం ఇస్తే చాలు అని అనుకోవాలి. కానీ ఇప్పుడు పేదరు గారు అనుకుంటున్నారు, ప్రభా నేను మీ దగ్గర ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూశానయ్యా, ఇన్ని అద్భుత కార్యాలు చూశాను, చనిపోయిన వాళ్ళు లేవనెత్తడం చూశాను, ఆ స్థితిలో నేను చనిపోయిన మీరు నన్ను మీ పరిచయం మీద ఉంటే నన్ను లేపుకుంటారు ప్రభా, మీరు రూపాంతరం పొందడం చూశాను, ఎప్పుడో చనిపోయినటువంటి మోషే గారిని తీసుకొచ్చారు, ఏలియా గారిని కూడా తీసుకొచ్చారు, వాళ్ళ రూపాంతరం పొందడం కూడా నేను చూశాను. ఆ నిజమైన తోటలోకి వెళ్ళిన ప్రతిదీ ముందు స్థానం నాకు ఇచ్చినప్పుడు మిమ్మల్ని సిలి వేస్తుంటే, మిమ్మల్ని రకరకాలుగా ఇంత చిత్రవాదాలు పెడుతుంటే నేను ఎలాగున్నాను, అబద్ధాలు ఆడే స్థితిలోకి వచ్చేసాను, బొట్టు పెట్టుకునే స్థితిలోకి వచ్చేసాను, శపించుకునే స్థితిలోకి వచ్చేసాను. అయ్యా నన్ను క్షమించి ప్రభా, నన్ను క్షమించి ప్రభా అని ప్రార్థన చేస్తాను అనమాట. తర్వాత ఏడ్చాను. ఇప్పుడు మనలో బాధ వచ్చినప్పుడు మనలో ఏం కలుగుతుందండి, ఏడుపు వస్తుంది. అతీతంలో పశ్చాత్తాపం కలగలేదనుక ఏడుపు ఆ బాధ ఏమాత్రం కూడా కలగదు. అనుకున్నాను అప్పటి నుంచి ప్రభా నేను చేసింది చాలా తప్పయ్యా, 12 మందిలో నన్ను ప్రధానుడిగా, నన్ను ముఖ్యుడిగా నాకు మొదటి స్థానం ఇచ్చారు, ప్రతిదీ నాకే ఇచ్చారు. నేను ఎంతో స్థానం ఇచ్చినప్పుడు నేను మీరంత బాధలో ఉన్నప్పుడు రాత్రి అంతా కూడా హేరో దగ్గర తీసుకెళ్తే పిల్లల దగ్గర తీసుకెళ్తే హేరో దగ్గరికి మీకు ఇన్ని చిత్రవాదాలు పెడతా ఉంటుంటే నేను ఆ సమయంలో చలిమంట కాసుకొని ఏసై అంటే ఎవరు నాకు తెలవలేని స్థితిలో నాకు నేను ఒట్టు పెట్టుకున్నానయ్యా, శపించుకున్నానయ్యా, నన్ను క్షమించండి నాయన, నన్ను క్షమించండి నాయన అని కన్నీరు కాచి ప్రార్థన చేశారంటే, ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య సిలువైపడిన తర్వాత ఆయన ఆరోగ్యం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పేదరు గారు ఎలా బ్రతికారని దేవుని కొరకు అసాక్షి అయిపోయారు, తల దిల్లుగా వేసేసి సిలువేయించుకున్నారని చెప్పాను. తన భార్య పేరు ఏమని చెప్పానంటే పెర్సిక్యోవా. దేవుడు తనకు కూడా మంచి భార్యను ఇచ్చాడు, వాళ్ళ పరిచర్య దేవుడు ఘనంగా జరిగించాడు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించాడు. జరిగినప్పుడు దేవుడి కొరకు వాళ్ళు మనం దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు. బైబిల్ పట్టుకుని వెళ్ళినప్పుడు ఎవరన్నా హేళన చేశారనుకోండి, అమ్మాయిలు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు, అంతా మనం ఏమైనా పట్టించుకుంటామా, ఏది పట్టించుకోవాలి. ఏది అనుకున్నా అయినా మీ నామానికి మహిమే, మీ నామానికి మహిమే అంతకు మించి ఏది లేదని మనం టైం అయిపోతుంది అనుకుంటా దేవుని సన్నిధానానికి తొందరగా వచ్చేస్తాం. కానీ పేదరు గారు బలంగా ప్రార్థన చేస్తుంటే ఎందువల్లంటే దేవుని ద్వారా శక్తి పొందుకున్నారు. దేవుడు కన్నా గొప్ప కార్యాలు పేదరు గారి ద్వారా దేవుడు జరిగించాడు. ఆయన నడుస్తూ ఉంటుంటే రోగులందరినీ కూడా పడుకోబెట్టేస్తూ ఉంటుంటే ఆ నీడపడి ఏం కలిగిందంటే స్వస్థత కలిగింది. ఈ రకంగా స్వస్థతలో కలిగిపోతూ ఉంటుంటే రోగులు స్వస్థపడిపోతున్నారు, రకరకాల ఇవన్నీ కలుగుతూ ఉంటుంటే ఎప్పుడు కూడా మనం మంచి పని చేసినప్పుడు పక్కన సాతాను ఒక బలంగా ఏలుబడి చేస్తూ ఉంటది. ఇప్పుడు పేదరు గారు ఈ రకంగా వాడబడుతూ ఉంటుంటే పేదరు గారు వెంటనే పేదరు గారు విరుద్ధంగా ఉంటారు కదండి. పేదరు గారు విరుద్ధంగా ఉన్నవాళ్ళు ఆయన దేవుడు పని మీద వెళ్తుంటే పక్కన నించొని అనేవారంటే అండి కొగ్గురో పువ్వు అనేవారంటండి. ఏమనివారంట అంటే అర్థం ఏంటి, ఏసై ఉన్నదప్పుడేమో ఇప్పుడు అబద్ధాలు ఆడేసేస్తాడు, ఇప్పుడేమో దేవుడు దేవుడు దేవుడు. ఎందువల్లంటే మనం దేవుని తెలవలేని స్థితిలో మన దేవుని దూరంగా జీవించిన తెలిసిన తర్వాత మనం ఏం చేయకూడదండి, లోతు భార్యలకు వెనక చూడకూడదు. ఇప్పుడు ఏంటంటే ఏసయ్య క్షమించాడు. చాలా మంది అంటారు నువ్వు అన్ని పాపాలు చేస్తావు, ఇన్ని పాపాలు చేస్తావు. ఇప్పుడు పాపం చేసిన సమరయ స్త్రీని దేవుడు ఏం చేస్తాడండి, పాపాత్మరాలైన స్త్రీని దేవుడే క్షమించాడు, కానీ లోకం ఏం చేయలేదు, లోకం ఏమాత్రం కూడా క్షమించలేదు. పేదరు గారిని దేవుడు క్షమించాడు, దేవుడు హత్తుకున్న తర్వాత గొప్ప కార్యాలు చేయమని చేశారు. కానీ నేను బాధలు పడుతున్నా, రాత్రంతా నువ్వు నా దగ్గర లేవు, నా దగ్గర నుంచి వెళ్ళిపోన్నారా యేసయ్య, ఏమాత్రం కూడా అనలేదు. ఆయన ఎవరిని కూడా పక్కకే త్రోసిపెట్టాడు, ఏమాత్రం కూడా కాదు. ఆయన హత్తుకున్నాడు, దగ్గర చేర్చుకున్నాడు. కానీ దేవుడే దగ్గర చేర్చుకున్నాడు, కానీ లోకం ఏం చేస్తుందండి, మనకి ఎప్పుడో చిన్నప్పుడు తెలవలేని చేసి ఏమన్నీ కూడా లోకం ఏం చేస్తుంది, బయట గుచ్చు బయట తీసుకొస్తా ఉంటది. ఇప్పుడు పేదరు గారు వెళ్తా ఉంటుంటే హనివర్ అంటే ఏమనివారు, కొగ్గురోపు. అప్పుడేమో 3 సార్లు అబద్ధాలు ఒట్టు పెట్టుకుని శ్రమం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయాడు, భక్తుడు అయిపోయాడు. దేవుని వల్ల అది చేసేస్తారు. ఎన్ని చేసిన భార్య భద్రతలు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మనం ఏది కూడా పట్టించుకోవద్దు. మన పరిగె ఎలా ఉండాలి,
ముందుకే ఉండాలి. ఆయన చివరిగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పగటి సంబంధులనై ఉన్నారు, చీకటి వారము కాము, వెలుగుగా ఉండి చాలా ఇక్కడ పౌలు గారు మాట్లాడతారు. దశలోకి రాసిన పత్రికలో ఆయన ఏమైనా రాస్తారంటే మనం ఎటువంటి వారం అంటే వెలుగు సంబంధము, చీకటి సంబంధం కాదు. అటు సైతాన్ బిడ్డలం కాదు. మనం ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలము. ఇప్పుడు దేవుని బిడ్డలు చీకటిలో ఉంటారా, వెలుగులో ఉంటారా? వెలుగులో ఉంటారు. ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని ద్వారా మనం ఏం చేయాలి? అనేకమైన బిడ్డలకి తెలియపరచాలి. ఆ దేవుని యొక్క ఆశ్చర్యకర అద్భుత కార్యాలు తెలియపరచాలి. కనుక ఇప్పుడు అంతకుముందు మనం తెలవలేని స్థితిలో, చీకటి స్థితిలో జీవించవచ్చు. దేవుడు తెలుసుకున్న తర్వాత, ఒక్కసారి ఆయన వెలుగులోకి వచ్చిన తర్వాత, ఆయన హత్తుకున్న తర్వాత, ఆయన పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలండి? ఏమాత్రం కూడా వెనక దిగజారే జీవితంలో మనం ఏమాత్రం కూడా ఉండడానికి లేదు. ఇప్పుడు పేతురు గారు కూడా దేవుని 33.5 సంవత్సరాలు కూడా ఆయనతో జీవించారు, ఆయనతో ఉన్నారు. కానీ ఆ ఒక్క నిమిషంలో ఆయన ఏం చేస్తారంటే లోకానికి భయపడిపోయి ఏసై అంటే నాకు ఎవరో తెలియదు అంటున్నారు. ఏసైని తెలుసుకున్నారు, ఏసైని గట్టిగా పట్టుకున్నారు. వెనక చూసారంటారా? ఏ మాత్రం కూడా వెనక చూడలేదు. ఆయన వెలుగు సంబంధంలోకి వచ్చేసి అంతకంతకు ఇప్పుడు ఏసై కన్నా మించి ఆయన పరిచర్య చేశారు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షణ తీసుకున్నారండి? 3,000 మంది రక్షణ. వేల మంది. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు బాప్టిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మంటే, కొంతమంది 10 అయిందంటారు, కొంతమంది 20 అయిందంటారు, కొంతమంది 30 అయిందంటారు, కొంతమంది పుట్టినట్టునే బాప్టిజం తీసేసుకున్నాను అంటారు. కానీ బాప్టిజం తీసేసుకొని అదే స్థితిలో మనం ఉన్నట్లయితే ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కాలి. ముందుగా మనం ఏం చేయాలి? నీటి ద్వారా బాప్టిజం తీసుకోవాలి. తర్వాత మనము ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకొని అన్య భాషలతో మనం మాట్లాడాలి. దేవుడితో మనం మోషే గారు ఎలా ముఖాముఖిగా మాట్లాడారో మనం కూడా ఏం చేయాలండి? ముఖాముఖిగా మాట్లాడే ఒక్కొక్కటి ఇందాక మనం చెప్పాం కదా, పాలు తాగే స్థితిలో ఏమాత్రం కూడా ఉండకూడదు. ఆహారం తినే స్థితిలో ఉండాలి అనుకోవాలి. ఇప్పుడు ఆ పేతురు గారు ఆయన ఫస్ట్ భయపడ్డారు, కానీ తర్వాత చివరి వరకు భయపడ్డారంటారా? భార్య భర్త స్థలాలు వేసినప్పుడు కూడా ఆయన నిరీక్షణ ఏమాత్రం కూడా కోల్పోలేదు. ముందుకే పరిగెట్టారు. భార్య భర్తలు ఇద్దరు ముందుకే పరిగెట్టారు. మనము కూడా మనలో మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభా, నేను బాప్టిజం తీసుకుని 2 సంవత్సరాలు అయింది, తీసుకున్నట్టే ఉన్నాను, నాలో ఏమి లేవు, ఆత్మఫలాలు లేవయ్యా, నేను ఒకవేళ ఫలిస్తున్నానా, నేను ఫలించట్లేదా, నా జీవితం మునుపటి జీవితం లాగే ఉన్నదా, లేదా నా జీవితం ఒక స్టెప్ ముందుకు వెళ్తుందా, ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉన్నదా, నేను నాలో ఇంకా మిమ్మల్ని గురించి అనేకమైన బిడ్డలకు చెప్పగలిగే శక్తి నాకున్నదా? అంతకంతకు మనం ఏం చేయాలంటే వర్ధిల్లాలి. ఆ వర్ధిల్లినప్పుడు దేవునికి మనకి సాంగత్యము ఏర్పడుతుంది. మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మన సంఘము ఆశీర్వదించబడుతుంది. మనం ఎప్పుడో 30 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద బాప్టిజం తీసుకొని అప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు అలాగున్నానంటే మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధానం చేరుతుందో లేదో కూడా అర్థం కాలేని పరిస్థితి. ఎందువల్లంటే సాతాను గాడు ఏం చేస్తాడంటే దేవునికి మనకి విరోధంగా అడ్డు కూడా వేసేస్తాడు. ఆయన ఎప్పుడో ఆదివారం ఒకసారి బైబిల్ దులుపు దేవుని మందిరాన్ని పట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు, రోజు బైబిల్ చదివిన వాళ్ళు ఉంటారు, రోజు ప్రార్థన చేసిన ఉంటారు. మనం ఏం చేయాలంటే విసుగగా నిత్యము ప్రార్థన చేయాలి. మనలో దేవుని ప్రేమ, దేవుని శక్తి ఉన్నట్లయితే, మనం వెలుగు సంబంధంగా ఉన్నట్లయితే, చాలా మంది మందిరానికి వచ్చిన కాడి నుంచి కూడా ఎలాగుంటారండి? నిద్రపోతారు. ముందుకు పడతామా, వెనక పడతామా, ముందుకు పడతామా, వెనక పడతామా. అదే మనం వెలుగు సంబంధాలు ఉన్నట్లయితే మనలో ఏమి రాదు, నిద్ర కానీ కులిపాటు కానీ ఏది కూడా రాదు. ఇంకా నేను ఏమి వినాలి, దేవుడి మందిరానికి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏమి విన్నాను, ఏమి నేర్చుకున్నాను అన్నది ఒక మనసులో మనం ఏం చేసుకోవాలండి? ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకున్నట్లయితే మనము అది ఒకే మెట్లో ఉండవు. మనం ఏం చేస్తాము? ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తాం. పైకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం ఉండాలంటే ఒక 5 నిమిషాలు లెంపలేసుకుని ప్రార్థన చేసుకుంటూ అయిపోతారా?
ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనం ఎంత ప్రార్థన చేస్తే మన కుటుంబం అంతగా దేవుడు మన బిడ్డల తరతరాలు దేవుడు మనం కొంతకాలమే బ్రతుకుతామేమో కానీ మన ప్రార్థన బిడ్డల తరతరాలు దీవెనకరము ఆశీర్వాదం. అన్నా ప్రార్థన ఎన్ని తరాలకు వెళ్ళిందండి? తరతరాలు 7 తరాలు వాళ్ళ బిడ్డలు దావీదు కాలంలో ఎటువంటి వారంగా జీవించారు? దేవుని సన్నిధిలో మ్యూజిక్ సిస్టమ్ అన్నమాట. పాటలు పాడటం అంటే సంగీతాలు వాయించడం అంటే తను చూసిన హన్నా చూస్తుందా బిడ్డ మన వల్లనే చూడలేదు కానీ బైబిల్ గ్రంథంలో నిలబడిపోయింది. మన కన్నీటి ప్రార్థన ఎలా పనికి వస్తుందని మన బిడ్డలకి బిడ్డల తరతరాలు దీవెనకరము ఆశీర్వాదకరం. ఆ విధంగా మనం ఉండాలంటే మనం ఇప్పుడు పేదరి గారి లాగా మనం పేదరి గారే పడిపోయారు ఒకసారి మనం పడిపోతాం అన్నట్టు కాదు. ఆయన పడినా మనం ఏం చేయకూడదండి, పడకూడదు. ఆయన లేచారు ఏమో మనం సాతాను లెగనిస్తుందో లెగనో అసలు మనం పడిపోయే విధానమే మన జీవితంలో కానీ మన బ్రతుకుల్లో కానీ ఎంత మాత్రం కూడా ఉండడానికి వీలలేదు. అర్థమైందంటారా? పేదరి గారిని సాతాను పడగొట్టేసింది. మనలో ప్రార్థన ఉన్నట్లయితే మనం పడగొట్టే విధానం ఎంత మాత్రం కూడా సాతానికి లేదు. 12 మంది పేర్లు చెప్పగలుగుతారా? నిలబడి చెప్పాలి. 12 మంది నిలబడి చెప్పాలి. తప్పు వస్తే చెప్తారు. చెప్పండి 12 మంది పేరు. చెప్పండి పడదాం. ఇక్కడే చప్పట్లు పడదాం. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? వచ్చే వారం చెప్తారా? అంతరంగ శిష్యుల పేర్లు పైకి వేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కలుగుతుంది ఆయన ఈ యొక్క దైవిక శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా 33 సంవత్సరాలు ప్రభా అయ్యా మీతోటే జీవించారు అయ్యా పేదరు గారు నాయన. అయ్యా చివరికి ప్రభా మీరు సిలివేసే సమయంలో తండ్రి పడిపోయారు ప్రభా. అయ్యా నాయన తర్వాత నాయన అయ్యా నాయన మీరు లేవనెత్తుకున్నారు ప్రభా. అయ్యా ఎంతో బలమైన పరిచయంలో కొనసాగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా లోకమంతా హేళన చేస్తుంది అయ్యా. ఆయన వెళ్తుంటే కుక్కురొక్కు అని బాబు అయ్యా కోతలు కూసేవారు ఆయన. కానీ ఏ మాత్రము నాయన దేనికి ఆయన బాబు అయ్యా వెనక చూడలేదు ప్రభా. అయ్యా మీ నామానికే పైపోయా నేను ఆ యొక్క దినాన్ని పొరపాటు చేశాను కనుక ఈ విధంగా అంటున్నారు ప్రభా. బట్టి పొరపాటు నా జీవితంలో ఎన్నడూ జరుగుతుంది ప్రభా. అయ్యా నమ్మకంగా యథార్థంగా మీ యొక్క సంఘంలో చివరి వరకు భార్య భర్తతో కుటుంబంతో జీవించారు. మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా లోకంలో దుష్టుడు నాయన ఎవరు బ్రింగుదమాని బాణాలు వేస్తాడు. అయ్యా ఎవరు నాయన ఏ ఒక్క దుష్టుడికి బాబు నాయన భయపడదు ప్రభా. అయ్యా మేము ముందున్న వాటి వరకే నాయన బాబు పరిపెట్టే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. దీవెనకరమైన జీవితాన్ని దయచేయండి. అయ్యా ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయండి. చిన్న వాక్యం మా హృదయాలు భద్రపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. నా నాటికి ప్రభావమే వాక్యములు అంతకంత ముందుకు వద్దల గొప్ప కృపను ధన్యతను దయచేయమని మీ చిత్తమైతే మీ యొక్క రాత్రాలమైన వారికి సంతోషాలు సమృద్ధిగా కలుసుకునే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న ఏ సైనా ఒకటి వెలుగొచ్చున్నాము తండ్రి.